ఓం శాంతి. ఈరోజు మురళిలోని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు బాబా అన్నారు, పిల్లలు నాడి చూసి సేవ చేయాలి అని చెప్పేసి. అంటే వేరే వాళ్ళకి అర్థం చేయించాలంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అన్నది తెలుసుకొని వాళ్ళకి అర్థం చేయించాలి. అప్పుడు బాబా పైన నిశ్చయం ఏర్పడుతుంది, సమయం కూడా వ్యర్థంగా పోదు అన్నారు బాబా. అలాగే ఈరోజు బాబా అన్నారు, మరి స్కాలర్షిప్ తీసుకోవాలంటే ఎలాంటి పురుషార్థం చేయాలి అంటే, వారు చాలా సేవలో వారికి చాలా అభిరుచి ఉంటుంది. అలాగే స్వయం యొక్క కళ్యాణం కోసము, అలాగే వేరే వాళ్ళ కళ్యాణము చేసేందుకు తత్పరులై ఉంటారు. అయితే బాబా అన్నారు, దేహాభిమానంలోకి వచ్చేప్పుడు కూడా గొడవలు పడరు, స్మృతిలో ఉంటూ సేవ చేస్తారు. బాబా అంటారు, ఎప్పుడైతే ఇలా అంతర్ముఖిగా అవుతారో అప్పుడు బాబా అంటారు, చాలా మంచి నడవడిక అనేది ఏర్పడుతుంది. కాబట్టి బాబా అంటారు, స్కాలర్షిప్ తీసుకునే పిల్లలు దీనిపైన అటెన్షన్ పెడతారు. అలాగే బాబా అన్నారు, పిల్లలు బాబా చదివిస్తున్నారు కానీ చదువులో పురుషార్థానుసారంగా ఉంటారు, అంటే నెంబర్ వారిగా అయితే ఉంటారు కదా అంటారు బాబా. మన కళ్యాణం కోసం బాబా ఏదైతే సలహా ఇస్తున్నారో దానిని మనం ఉపయోగించుకోవాలి. అలాగే మొత్తం విశ్వం అంతటికి కూడా కళ్యాణం జరగాలి అనేటటువంటి భావన మనలో ఉండాలి అని బాబా అర్థం చేయించారు. అయితే బాబా అంటారు, ఈశ్వరుడి యొక్క ప్రకృతి అనడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రకృతి అనేది తయారయ్యి ఉందన్నమాట. ఇందులో బాబా అంటారు, ఈశ్వరుడిది కూడా స్వయంగా ఒక పాత్ర ఉంది అంటారు బాబా. 5000 సంవత్సరాల నాటకంలో నాది కూడా ఒక పాత్ర ఇందులో ఉంది అంటున్నారు. అయితే బాబా అంటారు, శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణంతో బాబా అంటారు, అప్పుడు మాయా రూపులుగా అవ్వచ్చు. శ్రేష్ఠ జీవితం యొక్క పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఆధారంగా మాయా రూపులుగా అవ్వచ్చు అన్నారు బాబా. అయితే బాబా ఏమంటారు అంటే, రకరకాల వృత్తులైతే ఉంటాయి కదా ప్రపంచంలో, కుల వృత్తులు అని చెప్పేసి మనం వింటూ వచ్చాం కదా. అలా పాత శరీరం యొక్క నేత్రాల ద్వారా పాత ప్రపంచ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ముక్తైనట్లయితే అప్పుడు సంపూర్ణ పవిత్రత అనేది జీవితంలో కొనసాగుతుంది. అందుకని బాబా అన్నారు, మరి ఇది పరమాత్మ ప్రత్యక్షం చేసేందుకు మాయాప్రూఫ్గా అయ్యేందుకు సహజమైన సాధన. ఏం చేయమన్నారు బాబా? ఏవైతే రకరకాల వృత్తులు, అంటే మన లోపల రకరకాల ఆలోచనలు చేస్తూ చేస్తూ ఒక అలవాటు అయిపోయాయి. ఈ అలవాటుని ఇక్కడ మనం వృత్తి అనడం జరుగుతుంది అనమాట. ఈ వృత్తిలో సమాప్తి అయిపోయి బాబాని ప్రత్యక్షం చేయాలి అంటే మరి ఈ కళ్ళతోటి ఆత్మను చూసేటటువంటి అభ్యాసము, అలాగే అందరు ఆత్మల కళ్యాణం జరగాలి అనేటటువంటి ఒక అభ్యాసము, పవిత్రమైనటువంటి ఈ భావాలు అనేవి ఎప్పుడైతే ఉత్పన్నమవుతాయో అప్పుడు బాబా అంటారు, మీరు మాయాప్రూఫ్గా అవుతారు. అయితే ఈరోజు బాబా యొక్క సాకార మహావాక్యాలు ఉన్నాయి. 9వ తేదీ ఏప్రిల్ 2025. మధురమైన పిల్లలు, ప్రతి ఒక్కరి నాడిని చూడండి. ముందు వారికి పరమాత్మనిపై పూర్తి నిశ్చయం కలిగించాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి. బాబాపై నిశ్చయం ఏర్పరచకుండా జ్ఞానం ఇవ్వడము సమయమును వ్యర్థం చేసుకోవడమే. ప్రశ్న అడిగారు బాబా, ఏ ముఖ్య పురుషార్థం స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తుంది? జవాబు, అంతర్ముఖత అనే పురుషార్థమే స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. బాబా కళ్యాణకారి కావున మీ కళ్యాణం కొరకే బాబా మీకు సలహా ఇస్తున్నారు. అంతర్ముఖులైన యోగి పిల్లలు ఎప్పుడు దేహాభిమానంలోకి వచ్చి దెబ్బలాడుకోరు. వారి నడవడిక చాలా హుందాగా గౌరవయుక్తంగా ఉంటుంది. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవలో ఎంతో అభిరుచిని కలిగి ఉంటారు. వారు ఎక్కువగా చర్చించరు, స్మృతిలో ఉంటూ సేవ చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ముఖ్యమైన విషయం, బాబా పరిచయంపై పూర్తి నిశ్చయం ప్రదర్శనలోకి వచ్చేవారి బుద్ధిలో కూర్చోబెట్టని కారణంగా ఆ తర్వాత అర్థం చేయించే విషయాలు వారి బుద్ధిలో కూర్చోవు, చాలా కష్టమవుతుంది. ఇది సేవా సమాచారంలో ఎక్కువగా గమనించబడింది. వారు బాగుంది బాగుంది అని అంటారే కానీ
బాబా పూర్తి పరిచయం వారిలో ఉండదు. మొట్టమొదట బాబా పరిచయము కావాలి. నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుడిని అన్నది బాబా తెలియచేసిన మహావాక్యం. ఇదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా తయారవుతారు. ఇదే ముఖ్యమైన విషయం. భగవంతుడు ఒక్కడే, అతడే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, అలాగే ఉన్నతోన్నతమైన వాడు అన్న నిశ్చయం ఏర్పడినట్లయితే భక్తి మార్గంలోనే వేదశాస్త్రాలు, గీత, భాగవతం అన్ని ఖండితమైపోతాయి. అంటే ఇవన్నీ ఎప్పుడైతే ఆ నిశ్చయం ఏర్పడుతుందో ఇవన్నీ ఖండితమవుతాయి. ఇవన్నీ నేను వినిపించలేదని స్వయంగా భగవంతుడే తెలియజేస్తున్నారు. నేను చెప్పే జ్ఞానం శాస్త్రాలలో ఉండదు, అదంతా భక్తి మార్గపు జ్ఞానం. నేను జ్ఞానాన్నిచ్చి సద్గతినిచ్చి వెళ్ళిపోతాను. మళ్ళీ ఆ తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. జ్ఞాన ప్రారంభం పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఈ విషయాలపై నిశ్చయం ఏర్పడినట్లయితే ఇది భగవాను వాచ అని అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలని అర్థం చేసుకుంటారు. జ్ఞానము మరియు భక్తి రెండు సగం సగం ఉంటాయి. భగవంతుడు వచ్చినప్పుడు వారు స్వయంగా తన పరిచయం ఇస్తారు. కల్పపు ఆయువు 5000 సంవత్సరాలని నేను బ్రహ్మముఖం ద్వారా తెలియజేస్తున్నాను అని బాబా అంటారు. అసలు భగవంతుడు ఎవరు అన్న ముఖ్యమైన విషయమును మొట్టమొదట అందరి బుద్ధిలోనూ కూర్చోబెట్టాలి. ఎప్పటి వరకైతే ఈ విషయం బుద్ధిలో కూర్చోదో అప్పటి వరకు ఇంకే విషయం తెలియచేసినా అది బుద్ధిలో కూర్చోదు. మొత్తం పురుషార్థం అంతా ఈ విషయంపై ఆధారపడి ఉంది. బాబా సమాధుల నుండి మేల్కొల్పేందుకు వస్తారు. బాబా ఎందుకు వస్తారు? సమాధుల నుండి మేల్కొల్పేందుకు. సమాధులు అంటే అర్థం ఇక్కడ ఆత్మ ఈ దేహం అనేటటువంటి పంచతత్వాలతో తయారైన సమాధిలో చిక్కుకుపోయిన ఆత్మను మేల్కొల్పేందుకు బాబా వచ్చారు. శాస్త్రాలు మొదలైన చదవడం ద్వారా సమాధుల నుండి ఎవరూ బయటికి రారు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు కావున అతడి పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే. కానీ పిల్లలైన మీ ఆత్మ పతితంగా అయిపోయింది. దాని కారణంగానే జ్యోతి ఆరిపోయింది. తమో ప్రధానంగా అయిపోయారు. మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వని కారణంగా మీరు పడే శ్రమ, వారిచే వ్రాయించే ఒపీనియన్ మొదలైనవన్నీ వ్యర్థమైపోతాయి. కావుననే సేవ జరగడం లేదు. నిశ్చయం ఉంటే బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మనుషులు బ్రహ్మను చూసి ఎంతగానో అల్లజడి చెందుతారు. ఎందుకంటే వారికి తండ్రి పరిచయం లేదు. ఇప్పుడు భక్తి మార్గం గతించిపోయిందని మీకు తెలుసు. కలియుగంలో ఉండేది భక్తి మార్గము, ఇప్పుడు సంగం యుగంలో ఉండేది జ్ఞాన మార్గము. మనం ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాము. రాజయోగం నేర్చుకుంటున్నాము మరియు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు దైవీ గుణాలు ధారణ చేస్తున్నాము. ఎవరైతే సంగం యుగంలో లేరో వారు దినప్రదినము తమో ప్రధానంగా అయిపోతూ ఉంటారు. అటువైపు తమో ప్రధానత పెరుగుతూ ఉంటుంది, ఇటువైపు సంగం యుగం పూర్తవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. బాబా ప్రతిరోజు పురుషార్థం చేయిస్తూ ఉంటారు. నిశ్చయ బుద్ధి విజయంతి అని బాబా అంటారు. పిల్లల్లో వ్యర్థంగా మాట్లాడే అలవాటు చాలా ఎక్కువగా ఉంది. అసలు బాబాను స్మృతి చేయరు. స్మృతి చేయడం చాలా కష్టమైనది. బాబాను స్మృతి చేయడము మానేసి తమ విషయాలనే వినిపిస్తూ ఉంటారు. బాబాపై నిశ్చయం ఏర్పడదు. అసలు ఇతర చిత్రాల వైపే వెళ్ళకూడదు. నిశ్చయం లేకపోయినట్లయితే ఏమీ అర్థం చేసుకోరు. అంటే ఫస్ట్ బాబా చిత్రంపైనే వాళ్ళకి బాబా పరిచయం ఇవ్వాలి. తండ్రి పైన నిశ్చయం లేకపోతే ఇతర విషయాల్లో విస్తారంలోకి వెళ్ళడం, సమయాన్ని వ్యర్థం చేసుకోవడం వంటిది. వారికి ఇతరుల నాడిని చూడడమే తెలియదు. ఏదైనా ప్రారంభించేందుకు వచ్చే అతిథులకు కూడా ముందు బాబా పరిచయంను ఇవ్వాలి. ఇతడు ఉన్నతోన్నతమైన తండ్రి, జ్ఞానసాగరుడు. బాబా ఈ జ్ఞానంను ఈ సమయంలోనే ఇస్తారు. సత్యుగంలో ఈ జ్ఞానం అవసరమే ఉండదు. ఆ తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దుర్గతి అనగా నా నింద పూర్తయ్యే సమయం వస్తుందో అప్పుడే నేను వస్తాను. అర్థకల్పము వారిని నిందించవలసిందే. ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం గురించి కూడా ఎవరికి తెలియదు. పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు, కానీ మన యోగమే బాబాతో లేకపోతే ఇతరులకు ఎలా అర్థం చేయించగలుగుతారు? బాబా అంటారు శివబాబా అని అంటారే కానీ యోగంలో కొద్దిగా కూడా కూర్చోరు. కావున వికర్మలు కూడా వినాశనమవ్వవు, ధారణ కూడా జరగదు.
ఒక్క బాబాను స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయము. ఏ పిల్లలైతే జ్ఞాని ఆత్మలతో పాటు యోగి ఆత్మలుగా కూడా అవ్వరో వారిలో దేహాభిమానపు అంశము తప్పకుండా ఉంటుంది. యోగం లేకుండా అర్థం చేయించడం ఎందుకు పనికిరాదు. ఆ తర్వాత దేహాభిమానంలోకి వచ్చి ఎవరినో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు బాగా భాషను ఇస్తే నేను జ్ఞాని ఆత్మను అని భావిస్తారు. మీరు జ్ఞాని ఆత్మలే కానీ మీలో యోగం చాలా తక్కువ ఉంది, యోగం కొరకు మీరు చేసే పురుషార్థం చాలా తక్కువగా ఉంది అని బాబా అంటారు. చార్ట్ రాయండి అని బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. యోగమే ముఖ్యమైన విషయం. పిల్లల్లో జ్ఞానమును అర్థం చేయించాలి అనే అభిరుచి ఉంది, కానీ యోగం ఏమాత్రం లేదు. యోగం లేకుండా వికర్మలో వినాశనమవ్వవు. మరి మీరు ఎటువంటి పదవిని పొందుతారు? యోగంలో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. మేము 100% అయ్యామని భావిస్తారు, కానీ మీరు 2%గానే ఉన్నారు అని బాబా అంటారు. నేను కూడా భోజనం చేసే సమయంలో బాబా స్మృతిలో ఉంటాను, మళ్ళీ ఉన్నట్లుండి మర్చిపోతాను. స్నానం చేసేటప్పుడు కూడా బాబా స్మృతిలో ఉంటాను. నేను అతడి సంతానమే అయినా మళ్ళీ అతడి స్మృతిని మర్చిపోతూ ఉంటాను అని బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు. బాబా నెంబర్ 1లోకి వెళ్ళేవారు కదా, కావున వారి జ్ఞానము యోగము చాలా బాగుంటుంది అని మీరు భావిస్తారు. అయినా యోగంలో చాలా పురుషార్థం చేయాల్సి ఉంటుంది అని బాబా తెలియజేస్తున్నారు. కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి, ఆ తర్వాత మీ అనుభవం వినిపించండి. మిషన్ మీద బట్టలు కుడుతున్నా నేను బాబా స్మృతిలో ఉంటానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. తాను చాలా మధురమైన ప్రియుడు, వారిని ఎంతగా స్మృతి చేస్తానో అంతగా నా వికర్మలు వినాశనం అవుతాయి మరియు సతోప్రధానంగా అవుతాను. నేను ఎంతసేపు బాబా స్మృతిలో ఉంటున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. బాబాకు రిజల్ట్ వినిపించాలి. స్మృతిలో ఉండడం ద్వారానే కళ్యాణం జరుగుతుంది. ఎక్కువగా అర్థం చేయించడం వల్ల కూడా ఎవరి కళ్యాణము జరగదు. దాని ద్వారా వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబాను అర్థం చేసుకోకపోతే పని నడవదు. బాబా పూర్తి పరిచయము లేకపోతే బాబాకు గుర్తుగా పెట్టిన బిందువు కేవలం బిందువుగానే మిగిలిపోతుంది. తండ్రి పరిచయంతో పాటు బిందువును ఇవ్వడం ద్వారానే ఫలితం ఉంటుంది. యోగం లేకపోతే రోజంతా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిని చూసి వీరు ఎలాంటి పదవి పొందుతారు అని బాబాకు ఎంతో జాలి కలుగుతుంది. వారి భాగ్యంలోనే లేకపోతే బాబా కూడా ఏం చేయగలరు? దైవీ గుణాలు ధారణ చేసి బాబా స్మృతిలో ఉండండి అని బాబా గడి తెలియజేస్తూ ఉంటారు. స్మృతి చాలా అవసరం. స్మృతి ద్వారానే ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడే శ్రీమతంపై నడవగలుగుతారు. ప్రజలైతే ఎంతో మంది తయారవుతారు. ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇందులోనే శ్రమ చేయాల్సి ఉంటుంది. స్వర్గంలోకి వెళ్తారు, కానీ అందులో చివరిలో వచ్చి ఏదో కాస్త పదవిని పొందుతారు. బాబాకు పిల్లలందరి గురించి కూడా తెలుసు కదా. ఏ పిల్లలైతే యోగంలో కచ్చాగా ఉన్నారో వారు దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం గొడవ పడుతూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. పక్కా యోగులుగా ఎవరైతే ఉంటారో వారి నడవడిక చాలా హుందాగా గౌరవనీయంగా ఉంటుంది. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవలో కూడా ఎంతో అభిరుచి కలిగి ఉంటారు. యజ్ఞ సేవలో తమ ఎముకలు సైతం సమర్పిస్తారు. ఇటువంటి వారు కూడా కొందరున్నారు. కానీ స్మృతిలో ఎక్కువగా ఉండండి అని బాబా అంటారు. ఎప్పుడు బాబాపై ప్రేమ ఉంటుందో అప్పుడే ఎంతో సంతోషం ఉంటుంది. నేను భరతఖండంలోనే వస్తానని బాబా అంటారు. నేను వచ్చి భరతఖండంని ఉన్నతంగా తయారు చేస్తాను. సత్యుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, అప్పుడు సద్గతిలో ఉండేవారు. మళ్ళీ మిమ్మల్ని దుర్గతిలోకి ఎవరు తీసుకుని వచ్చారు? ఈ రావణ రాజ్యము ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపర యుగం నుండి. అర్ధకల్పం ఈ సద్గతిని ఒక్క క్షణంలో పొందుతారు. అర్ధకల్పం నుంచి బాబా అంటారు రావణ రాజ్యం మొదలైంది కదా. అయితే అంత సమయము తర్వాత 1 సెకండ్లో సద్గతిని పొందడం జరుగుతోంది. మీరు 21 జన్మల వారసత్వం పొందుతారు. కావున మీ వద్దకు ఎవరైనా మంచి వ్యక్తి వస్తే మొట్టమొదట వారికి బాబా పరిచయంను ఇవ్వండి. పిల్లలు, ఈ జ్ఞానం ద్వారానే మీ సద్గతి జరుగుతోంది అని బాబా అంటారు.
డ్రామా గడియ తిరుగుతోందని మీ బుద్ధిలో గుర్తున్నా మీరెంతో చక్కగా స్థిరంగా ఉండగలుగుతారు. డ్రామా గడియ తిరుగుతోంది అని బుద్ధిలో ఉన్నా సరే బాబా అంటారు మీరు స్థిరంగా ఉండగలుగుతారు. మీరు ఇక్కడ కూర్చున్న మీ బుద్ధిలో ఈ సృష్టి చక్రం ఒక పేను వలె మెల్లమెల్లగా తిరుగుతోంది అన్నది గుర్తుండాలి. గడియ టిక్ టిక్ అంటూ ఉంటుంది గడియారం. అలాగే ఈ సమయం కూడా అలా మెల్లిగా కదులుతూ వెళ్తూ ఉంది అనమాట. డ్రామానుసారంగానే పాత్ర అంతా అభినయించబడుతుంది. ఒక్క క్షణం గతిస్తే అది అంతమైపోతుంది. చాలా మెల్లమెల్లగా ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. ముసలి వారికి ఈ విషయాలు అంతగా బుద్ధిలో కూర్చోవు. వారిలో జ్ఞానం కూడా అంతగా కూర్చోదు. యోగం కూడా ఉండదు. అయినా వారు నా పిల్లలే కదా. సేవ చేసే వారి పదవి ఎక్కువగా ఉంటుంది, మిగిలిన వారి పదవి తక్కువగా ఉంటుంది. ఇది మీ బుద్ధిలో పక్కాగా ఉంచుకోండి. ఇది అనంతమైనటువంటి డ్రామా. ఈ చక్రం అలా ఒక రికార్డు వలె తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ అయిన మీలో కూడా ఈ రికార్డు నిండి ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉందో చూడండి. బాబా అంటారు ఇది అనంతమైన డ్రామా. ఈ చక్రం అలా ఒక రికార్డు వలె తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ అయిన మీలో కూడా ఈ రికార్డు నిండి ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉందో చూడండి. దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. చూసేందుకు ఏమీ కనిపించదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మందబుద్ధి కలవారు వీటిని అర్థం చేసుకోలేరు. ఇక్కడ మనం మాట్లాడుతుంటే సమయం గతించిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇదే కల్పం తర్వాత పునరావృతమవుతుంది. ఈ విధమైన భావన ఎవరిలోనూ లేదు. మహారథులైన వారు గడియ ఈ విషయాలపై ధ్యానం ఉంచి వీటిని అర్థం చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదట బాబా స్మృతి అనే కొంగుముడిని వేసుకోండి. నన్ను స్మృతి చేయండి, ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని బాబా అంటారు. దేహపు సర్వ సంబంధాలను వదిలివేయండి. వీలైనంత వరకు బాబాను స్మృతి చేస్తూ ఉండండి. మీ పురుషార్థం చాలా గుప్తమైనది. బాబా పరిచయంని అందరికీ ఇవ్వండి అని బాబా సలహా ఇస్తారు. బాబాను తక్కువగా స్మృతి చేసేవారు బాబా పరిచయం కూడా తక్కువగానే ఇస్తారు. మొట్టమొదట బాబా పరిచయం బుద్ధిలో కూర్చోవాలి. వారు మా తండ్రి అని ఇప్పుడు వ్రాయండి అని వారికి చెప్పండి. దేహ సహితంగా అన్నిటినీ వదిలేసి ఒక బాబానే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ముక్తి ధామము మరియు జీవన్ముక్తి ధామంలో దుఃఖము బాధ ఏదీ ఉండదు. దినప్రదినం మంచి మంచి విషయాలు అర్థం చేయించడం జరుగుతోంది. మీరు పరస్పరం ఇవే విషయాలు చర్చించుకుంటూ ఉండండి. ఇతరులను కూడా అర్హులుగా తయారు చేయాలి కదా. బ్రాహ్మణులుగా అయి ఉండి ఆ తండ్రి ఆత్మిక సేవను చేయనట్లయితే ఇంకెందుకు పనికొస్తారు? ఈ చదువును బాగా ధారణ చేయాలి కదా. ఒక్క అక్షరం కూడా ధారణ జరగని వారు కూడా చాలా మంది ఉన్నారని బాబాకు తెలుసు. వారు యథార్థంగా బాబాను స్మృతి చేయరు. రాజారాణుల పదవిని పొందేందుకు కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. కష్టపడితేనే రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. నెంబర్ వారుగానే స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలు స్కాలర్షిప్ పొందుతారు. ఆ తర్వాత మిగిలిన వారు నెంబర్ వారుగా ఉంటారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి పరీక్ష కదా. స్కాలర్షిప్ పొందే వారి మాలయే తయారవుతుంది. 8 రత్నాలున్నాయి కదా. మొట్టమొదట 8 మంది, ఆ తర్వాత 108, ఆ తర్వాత 16,108. మరి మాలలో స్మరించబడేందుకు మీరు ఎంతగా పురుషార్థం చేయాలి? అంతర్ముఖులుగా ఉండే పురుషార్థం చేసినట్లయితే స్కాలర్షిప్ పొందేందుకు అధికారులుగా అయిపోతారు. ఇక్కడ చాలా అంతర్ముఖంగా ఉండాలి. బాబా కళ్యాణకారి కావున మీ కళ్యాణం కొరకే బాబా సలహా ఇస్తున్నారు. మొత్తం విశ్వ కళ్యాణం జరగాలి, కానీ అందులో నెంబర్ వారుగా ఉంటారు. మీరు చదువుకునేందుకే ఇక్కడికి వచ్చారు. మీలో కూడా ఏ విద్యార్థులైతే చదువు పైన ధ్యానం ఉంచుతారో వారు శ్రేష్టమైన వారు. కొందరు ఏ మాత్రమో ధ్యానం ఇవ్వరు. భాగ్యంలో ఏమి ఉంటే అదే లభిస్తుంది. చాలా మంది భావిస్తూ ఉంటారు భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. చదువు లక్ష్మి వారిలో ఉండదు. కావున పిల్లలు స్మృతి చాటును వ్రాయాలి. మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. జ్ఞానమును
ఇక్కడే వదిలి వెళ్తాము. జ్ఞానము పాత్ర పూర్తవుతుంది. ఆత్మ ఎంత సూక్ష్మమైంది అయినా దానిలో ఎంత పాత్ర ఉందో చూడండి. ఇది ఒక అద్భుతం కదా. ఇదంతా ఒక అవినాశి డ్రామా. ఈ విధంగా మీరు అంతర్ముఖులై స్వయంతో మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎంతో ఆనందం ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు అనే విషయమును బాబా వచ్చి వినిపిస్తారు. డ్రామాలో ప్రతి మనిషి మరియు ప్రతి వస్తువు పాత్ర రచించబడి ఉంది. దీనిని అంతం లేనిది అని అనడానికి వీలు లేదు. దీనికి అంతం ఉంది కానీ అనాది అయినది. ఇందులో ఎన్ని వస్తువులున్నాయి చూడండి. దీనంతటిని ప్రకృతి అని అంటారు. ఈశ్వరుని ప్రకృతి అనడానికి కూడా వీలు లేదు. నాకు కూడా ఇందులో పాత్ర ఉందని ఈశ్వరుడే స్వయంగా అంటున్నారు. अच्छा मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पे रूहानी बाप व दादा का याद प्यार और गुड मॉर्निंग। मीठे मीठे रूहानी बच्चों पे रूहानी बाप की नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. యోగం చాలా శ్రమతో కూడుకున్నది కావున కర్మ చేసేటప్పుడు ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నానని పురుషార్థం చేసి స్వయాన్ని పరిశీలించుకోవాలి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియుణ్ణి బాబా ప్రియుణ్ణి చాలా ప్రేమతో స్మృతి చేయాలి. మధురమైన ప్రియుణ్ణి చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్మృతి చాటును వ్రాసుకోవాలి. రెండో పాయింట్, చాలా సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాలను అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా చాలా చాలా కళ్యాణకారి. మనము ఏమి మాట్లాడతామో ఏం చేస్తామో అది మళ్ళీ కల్పం అనగా 5000 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతుంది. దీనిని యథార్థంగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. ఈరోజు వరదానము, తమ శ్రేష్ట జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్నిచ్చే మాయా ప్రూఫ్ భవ. విస్తారంలో బాబా అన్నారు, స్వయమును పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణంగా భావించడం ద్వారా మాయా ప్రూఫులుగా అయిపోతారు. మీ శ్రేష్ట పవిత్ర జీవితమే ప్రత్యక్ష ప్రమాణం. అన్నిటికన్నా అసంభవమైన విషయం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం, దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క సంబంధాల నుండి అతీతంగా ఉండడం, పాత శరీరపు నేత్రాల ద్వారా పాత ప్రపంచ వృత్తులను చూస్తూ కూడా చూడకుండా ఉండడం అనగా సంపూర్ణ పవిత్ర జీవితంలో కొనసాగడం. ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయాప్రూపుగా అయ్యే సహజ సాధనము. స్లోగన్, అటెన్షన్ రూపీ కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క ఖజానాలు పోగొట్టుకోజాలరు. అతీంద్రియ సుఖం అనే ఖజానాలు పోగొట్టుకోకూడదు అంటే అటెన్షన్ అనేటటువంటి కాపలాదారుడు సరిగ్గా ఉండాలి. అవ్యక్త ఇషారా, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బాబాను సహచరునిగా అయితే చేసుకున్నారు. ఇప్పుడు వారిని కంబైన్డ్ రూపంలో అనుభవం చేయండి మరియు ఈ అనుభవంను పదే పదే స్మృతిలోకి తీసుకువస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. కంబైన్డ్గా ఉన్నానా, దూరమైతే చేయలేదు కదా అని పదే పదే చెక్ చేసుకోండి. ఎంతగా ఈ కంబైన్డ్ స్వరూపపు అనుభవం ఎక్కువ అవుతూ ఉంటుందో అంతగా బ్రాహ్మణ జీవితం చాలా ప్రియమైనదిగా మనోరంజకమైనదిగా అనుభవం అవుతుంది. ఓం శాంతి.